ఇక్కడున్నావా? సార్ పిలుస్తున్నారు. అవునా, సరే వెళ్తాను. సార్ పిలిచారంట. హా, అడ్వాన్స్ అడిగావు కదా, మేనేజర్కి చెప్పాను, వెళ్ళి తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పండుగ కాబట్టి ఇచ్చాను, నెక్స్ట్ టైం నుంచి ఇవ్వను. నువ్వే నీ శాలీలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ దేవా. ఈరోజు డెకరేషన్కి కావాల్సినవి అలాగే బట్టలు కూడా తీసుకొని వెళ్తాను. అది కాదండి, దాని వెనకాల బ్లూ కలర్ ఉంది కదా, అది చూపించండి. హే జాయ్. హలో జేమ్స్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి షాపింగా? అవునండి, క్రిస్మస్ కదా. మీకెవ్వరికి బుర్రలు పనిచేయవా? 25th డిసెంబరే యేసు పుట్టాడని మీకెలా తెలుసు? బైబిల్లో ఉందా? ఉంది కదా. ఏంటి ఉందా? ఎక్కడుంది? నాకు చెప్పు, నేను చూస్తాను. లూకా 2:1. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన ఊరికి వెళ్ళాను. మరియ అక్కడిని జన్మించినట్లు ఆ వచనాల్లో ఉంటుంది. అయితే సిరియాలో కురేనీయుడి నివాసం పడిపోయినప్పుడు అందులో యేసుక్రీస్తు పుట్టినప్పుడు రాసిన జనాభా లెక్కల పత్రాలు దొరికాయి. వాటిని జర్మనీ శాస్త్రవేత్త డెన్నిస్ ద లిటిల్ 360లో రీసెర్చ్ చేశాడు. తర్వాత ఆ పత్రాలను జర్మనీ మ్యూజియంలో ఉంచారు. జనాభా లెక్కలు రాసేటప్పటికీ కేవలం 3 ఖండాలే ఉన్నాయి: ఆసియా, ఆఫ్రికా, యూరప్. ఈ 3 ఖండాల ప్రజలందరూ 42,33,000 మంది. రోమా పట్టణం కట్టిన తరువాత 754వ సంవత్సరం తివిత్ నెల 10వ తారీఖున యేసుక్రీస్తు జన్మించినట్లు ఆ పత్రాలలో ఉంది. రోమా క్యాలెండర్ని బట్టి మన క్యాలెండర్లో చూస్తే డిసెంబర్ 25 తారీఖు వస్తుంది. ఇలా ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. జ్ఞానులకు ఆకాశంలో ఒక నక్షత్రం కనిపిస్తుంది. దానికి సూచన వాళ్ళు గ్రంథాల్లో వెతికినప్పుడు యూదుల రాజు ఆ రోజు పుడతాడు అని ఉంటుంది. అది తెలుసుకున్న జ్ఞానులు యూదయ రాజు అయిన హేరోదు ఇంటికి వెళ్ళి, మా యూదుల రాజు ఎక్కడా అని అడుగుతారు. తన ఇంట్లో ఎలాంటి ప్రసవం జరగలేదని, అసలు వీళ్ళు చెప్పింది నిజమేనా అని రాజు వాళ్ళ గ్రంథాల్లో పరిశీలిస్తే నిజంగానే ఉంది. యూదుల రాజు పుట్టినప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుందని ఉంటుంది. అంటే దేవుని పుట్టుక ఆ గ్రంథాల్లో ఉన్నట్టుగా. మనం ఇంటిపైన ఎందుకు స్టార్ని పెడుతున్నామంటే, జ్ఞానులు ఆ యూదుల రాజుగా పుట్టిన శిశువు కోసం ఎలా వెళ్ళాలో ఆలోచిస్తుండగా ఆ నక్షత్రం వారికి దారిని చూపించింది. అది యేసుక్రీస్తు ఉన్న స్థలం దగ్గరికి వచ్చి ఆగింది. ఈరోజు మన ఇంట్లో యేసుక్రీస్తు నివసిస్తున్నాడని, మా ఇంట్లో మా హృదయాల్లో నివసిస్తున్నాడని నిదర్శనంగా ఉంచుతారు. అంతేకాదు, ఆ రోజు అలా జరిగిందని చెప్పకనే చెప్తున్నట్టుగా ఉంచుతారు. ఇంకా క్రిస్మస్ ట్రీ విషయానికి వస్తే, ఆ చెట్టు 18వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందని పక్కన పెడితే ఎందుకు పెడుతున్నామనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆ ట్రీ యొక్క స్పెషల్ ఏంటంటే, అది 365 రోజులు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. యేసుక్రీస్తు మన జీవితంలో జన్మించాక మన ఆత్మీయ జీవితం ఎప్పుడూ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందని, ఆ లైట్స్ దేవుడు మనలో ఉదయించాక మన జీవితం వెలిగించబడిందని. ఫ్రూట్స్ ఎందుకంటే ఆయన మన జీవితంలో జన్మించాక మన జీవితం ఫలభరితంగా మారిందని. నక్షత్రం ఏ విధంగా అయితే జ్ఞానులకు మార్గాన్ని చూపించిందో, అలాగే లోకానికి మనము నక్షత్రాల వలె వెలుగుతూ నిజమైన మార్గాన్ని చూపించేవారిగా ఉంటామని. ఏంజల్స్ ఎందుకంటే ఆనాడు దూత ఎలా అయితే గొల్లవారికి గొప్ప శుభవార్త చెప్పిందో, సర్వలోకానికి నేను సువార్తను పంచుతాను అనే విధానాన్ని చూపిస్తుంది. ఇలా ఉంచిన ప్రతి వస్తువుకి ఒక అర్థం ఉంటుంది. అది ఒకరికి కనువిప్పు కలగడానికి ఉపయోగపడుతుంది, లేదా దేవుడు దాని ద్వారా మనకేమైనా గుర్తు చేస్తున్నాడా అనేదానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఇప్పుడే అవసరమా అని అనుకోవచ్చు. ఒక వ్యక్తికి కొన్ని సంవత్సరాల తర్వాత లేక ఒక కొడుకు పుట్టాడు. తన కొడుకు ఇంటికి రాబోతున్నాడని తెలుసుకున్న ఆ తండ్రి వెంటనే ఇంటిని శుభ్రం చేసి, బయట పందిరి వేసి, పూలతో అలంకరించి, పెద్ద పెద్ద లైట్స్ పెట్టి, ఇలా తనకు నచ్చిన విధంగా గొప్పగా తన ఇంటిని అలంకరిస్తున్నాడు. అది చూసిన ఆ చుట్టుపక్క వాళ్ళు, అయ్యా ఏమైంది, ఎందుకు నీ మొహంలో అంత సంతోషం కనిపిస్తుంది,
ఎందుకు నీ ఇంటిని అంత అలంకరిస్తున్నావు? ఈ లైట్స్ ఏంటి, ఈ పువ్వులేంటి, పందిరేంటి అని అడిగారంట. అందుకు తను, అయ్యా, లేక లేక నా ఇంటికి వారసుడు వస్తున్నాడు, నా చీకటి జీవితాన్ని వెలుగుతో నింపడానికి వస్తున్నాడు, నా అవమానాలను తీసివేసినవాడు, నా కన్నీళ్లను పోగొట్టినవాడు, నాకు నిత్య సంతోషాన్ని అనుగ్రహించిన నా కన్న కొడుకు నా ఇంటికి వస్తున్నాడు అని ఎంతో సంతోషంగా చెప్పాడంట. అది విన్న ఆ జనాలు చాలా సంతోషించి ఆ సంతోషంలో భాగస్వాములయ్యారంట. ఒకవేళ ఆ తండ్రి వస్తాడులే, పుట్టినవాడు ఇంటికి రాకుండా ఉంటాడా అని సైలెంట్గా కూర్చుంటే జనాలకు ఎంత తెలిసేది? తనకొక కొడుకు పుట్టాడులే అని అంతవరకు తెలుస్తుంది. కానీ తను చేసిన అలంకరణ వల్ల, తన జీవితంలోకి వస్తున్న ఆ పిల్లాడి వల్ల తనకెలాంటి అనుభూతి కలిగిందని, తన జీవితం ఎలా మార్చబడిందని మాత్రం తెలిసేది కాదు, తాను పిలిచి చెప్తే తప్ప. కానీ తను వేసిన అలంకరణ వల్ల తను చెప్పకుండానే తెలుసుకోవాలనే ఆశ ఎదుటి వాళ్ళలో కలిగింది. చెప్పిన తరువాత ఆ సంతోషాన్ని వాళ్ళు కూడా పంచుకున్నారు. మనం లోకంలో సువార్త పంచే పరిస్థితుల్లో లేకుంటే కనీసం వీటి ద్వారా అయినా కొంచెమైనా సువార్తను చెప్పకనే చెప్పగలుగుతాం, ప్రేమను పంచగలుగుతాం. కాబట్టి వీటన్నిటినీ క్రిస్మస్ రోజున ఉంచుతారు. ఏం చేసినా దేవుని సువార్తను ప్రకటించడమే మన ఉద్దేశం, మన బాధ్యత, మన లక్ష్యం కేవలము దేవుని సువార్త. చాలా బాగా అర్థమైంది జాయ్. ఇప్పటి నుంచి నేను కూడా క్రిస్మస్ జరుపుకుంటాను. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ జేమ్స్ గారు. హ్యాపీ క్రిస్మస్.